నమస్తే మీ అందరికీ. ఈరోజు ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి కంటెంట్ పార్ట్లో కెమిస్ట్రీ విభాగానికి చెందినటువంటి బయోమాలిక్యూల్స్లో జీవ అణువులకు సంబంధించినటువంటి విభాగంలో కార్బోహైడ్రేట్స్ అనే ఒక టాపిక్ ఉన్నది. ఆ కార్బోహైడ్రేట్స్ అనే టాపిక్ గురించి మనము చూడబోతున్నాము. దాని లోపల ఉండబడినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ని ఏ విధంగా వర్గీకరణ చేశారు, మోనోశాకరైడ్లు, ఆలిగోశాకరైడ్లు, పాలీశాకరైడ్లు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సెల్యులోజ్, స్టార్చ్ తదితర ముఖ్యమైనటువంటి కార్బోహైడ్రేట్స్ గురించి మనం చదవబోతున్నాము. గతంలో అడిగినటువంటి ప్రశ్నలు కనుక చూసినట్లయితే ఈ కార్బోహైడ్రేట్స్ అనే యూనిట్ నుంచి చాలా సింపుల్గా ఇక్కడ అడగటం జరిగినది. అయితే మీరు గమనించండి, మొట్టమొదటిగా కార్బోహైడ్రేట్స్ను నిర్వచించేటప్పుడు ప్రధానంగా 3 మూలకాలు ఉన్నాయని అన్నారండి. అందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, ఈ 3 మూలకాలతో నిర్మితమై ఉండబడినటువంటి సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అనుకున్నారు. కానీ వాస్తవానికి కార్బాక్సిలిక్ ఆమ్లాలను కనుక తీసుకొని చూసినట్లయితే కార్బాక్సిలిక్ ఆమ్లం యొక్క ఫార్ములా RCOH. అంటే కార్బాక్సిలిక్ ఆమ్లంలలో కూడా కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో నిర్మితమై ఉంటున్నవి. అటువంటప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ కార్బోహైడ్రేట్లలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లతో నిర్మితమై ఉన్నవి అనేది కాకుండా ఇంకా కాస్త మోడర్న్ డెఫినేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. కార్బోహైడ్రేట్స్ అనే పదం ఎలా వచ్చిందంటే, కార్బో అంటే కార్బన్ అని, హైడ్రేట్ అంటే నీటి అణువులని అర్థము. హైడ్రేట్స్ అంటే వాటర్ మాలిక్యూల్స్, అంటే ద కాంబినేషన్ ఆఫ్ ద కార్బన్ ఆటమ్స్ అండ్ వాటర్ మాలిక్యూల్స్. కార్బన్ పరమాణువులు నీటి అణువుల చేత నిర్మితమైనటువంటి సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లు అంటారు. దాన్ని CxH2O టేకెన్ Y అనే సాధారణ ఫార్ములాగా చెప్పొచ్చండి. సింపుల్గా మీరు చిన్న ఉదాహరణ తీసుకొని చూడండి. గ్లూకోజ్ అనే దాన్ని కనుక తీసుకొని చూసినట్లయితే గ్లూకోజ్ అనేది మన శరీరం లోపల శక్తికి ఇవ్వడానికి ఉపయోగపడే ఒక పదార్థం అనే విషయం మీకు తెలుసు. గ్లూకోజ్ యొక్క అణు ఫార్ములా C6H12O6. గ్లూకోజ్ యొక్క అణు ఫార్ములా C6H12O6. ఈ గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందినప్పుడు మనకు శక్తినిస్తుందని, ఆ శక్తి మనం నడవటానికి, మాట్లాడడానికి, వినటానికి, మన దైనందిన జీవితంలో అనేక రకమైనటువంటి పనులను చేసుకోవడానికి ఆ శక్తి ఉపయోగపడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. అయితే ఈ గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6. దీన్ని ఎలా రాయొచ్చో చూడండి. ఇప్పుడున్న డెఫినేషన్ ప్రకారము, ప్రస్తుతం మధ్యస్థలో ఉండబడిన డెఫినేషన్ ప్రకారము C6H2O టేకెన్ 6. ఒకసారి గమనించండి, పెన్ను పేపర్ దగ్గర పెట్టి గమనించండి. C6H2O టేకెన్ 6 అంటే C6 అంటే C6, H2O టేకెన్ 6 అన్నాడు కాబట్టి H12O6 అవుతున్నది. అంటే గ్లూకోజ్ ఫార్ములా C6H12O6, దాని ఫార్ములా కూడా సేమ్ అవుతుంది. కాబట్టి గ్లూకోజ్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. అంటే 6 కార్బన్ పరమాణువులు 6 నీటి అణువుల చేత నిర్మితమై ఉంటుందనేది అర్థమైంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునికమైనటువంటి డెఫినేషన్ మాత్రము కార్బోహైడ్రేట్లకు ఏ విధంగా నిర్వచించారు అంటే, ఇంకొక ఆధునికమైనటువంటి నిర్వచనం ఏంటంటే పాలీహైడ్రాక్సీ. గ్లూకోజ్ యొక్క స్ట్రక్చర్ను మీరు గమనించి చూడండి. ఇంటర్మీడియట్ లోపల ఉండబడినటువంటి ఈ గ్లూకోజ్ స్ట్రక్చర్ను CHO, CHOH, 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 లాస్ట్ చివరి లోపల మీకు CH2OH కనపడుతుంది. 6 కార్బన్లు సరళ మాలిక నిర్మాణం లోపల ఉంటూ అనేక OH గ్రూపులను కలిగి ఉంటుందండి. అంటే సాధారణంగా ఏ కార్బోహైడ్రేట్ యొక్క నిర్మాణాన్ని పరిశీలించి చూసినా కూడా వాటిలో అనేక OH గ్రూపులను కలిగి ఉంటున్నది. కాబట్టి పాలీహైడ్రాక్సీ. మరియు వాటితో పాటుగా కార్బోహైడ్రేట్ల యొక్క ఫంక్షనల్ గ్రూపును, ప్రమేయ సమూహాన్ని కనుక అబ్జర్వ్ చేసి చూసినట్లయితే ఆల్డిహైడులు లేదా కీటోన్లతో నిర్మితమై ఉంటున్నాయి. కాబట్టి పాలీహైడ్రాక్సీ కార్బనైల్ సమ్మేళనములను, పాలీహైడ్రాక్సీ కార్బనైల్ సమ్మేళనములను ఏమంటున్నామంటే కార్బోహైడ్రేట్లని ఆధునికంగా నిర్వచించడం జరిగినది. మొదటగా C+H+O అంటే మూలకాలు C+H+O, ఈ 3 మూలకాలను కలిగి ఉన్నటువంటివి అని అనుకున్నారు. కానీ అది సరి అయింది కాదు అని తెలిసింది. రెండవసారి కార్బోహైడ్రేట్లకు C+H2 అంటే కార్బన్ ప్లస్ నీటి అణువుల చేత నిర్మితమైనవి అని తెలియచేసినప్పటికీ కూడా దీని లోపల కూడా లోపభూయిష్టంగా ఉండటం వల్ల ఆధునికమైనటువంటి నిర్వచనాన్ని, అంటే పాలీహైడ్రాక్సీ కార్బనైల్ సమ్మేళనాలను కార్బోహైడ్రేట్లుగా నిర్వచించడం జరిగింది.
మీరు అబ్జర్వ్ చేయండి, జీవరాశులన్నీ జీవకణాలతో నిర్మితమై ఉన్నాయి. మన శరీర భాగాన్ని తీసుకొని చూడండి, ఇది బహుకణమైనటువంటి నిర్మితమైనటువంటిది, అనేక కణాలతోనే నిర్మితమై ఉన్నటువంటివి. జీవకణాలు, జీవాణువులు అనేవి జీవకణాలతోనే ఏర్పడుతున్నవి. జీవకణాలు అనేవి కలిసినట్లయితే కణజాలాలు ఏర్పడతాయి. కణజాలాలు కలవటం వల్ల శరీరంలోని అంగాలు ఏర్పడతాయి. ఈ అంగాలన్నీ కలవటం వల్ల జీవులుగా ఏర్పడతాయి అన్నటువంటి విషయము మీకు అర్థమవుతున్నది. అంటే జీవ అణువులలో మీరు గమనించి చూడండి, జీవ అణువులలో ముఖ్యంగా జీవ కణాలు, తర్వాత కణజాలాలు, అంగాలు, జీవులు అనే పదము తెలిసిన తర్వాత కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ పాయింట్ని గమనించండి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, న్యూక్లిక్ ఆమ్లాలు, లిపిడ్స్, విటమిన్లు, హార్మోన్లు అన్నీ కూడా జీవ అణువుల కిందికి తీసుకుంటారండి. ఈ క్రింది వాళ్ళలో జీవ అణువు ఏది అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, న్యూక్లిక్ ఆమ్లాలు, లిపిడ్స్. పైవన్యూ అంటే మనం పైవన్యూ అని సమాధానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డియర్ ఫ్రెండ్స్ గమనించండి, విటమిన్లు, హార్మోన్స్ కూడా దీని కిందికే మనకు వచ్చేస్తున్నవి. మనం వివిధ రకాల విటమిన్లు, ఆ విటమిన్లు నీటిలో కరిగేవి, క్రొవ్వులలో కరిగే విటమిన్ల గురించి మనము గత క్లాస్ లోపల మనం చూడటం జరిగింది. అందులో భాగంగా మనము ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ గురించి మనం చదువుతున్నాము. ఇక్కడ నెక్స్ట్ చూడండి, గిబ్స్ స్వేచ్ఛాశక్తి యొక్క మార్పు అంటే డెల్టా జీ అనేది గ్రేటర్ దాన్ 0 కనుక అయితే దాన్ని ఎండర్గోనిక్ లేదా శక్తి పెరుగుదల చర్య అంటారండి. ఒకవేళ 0 కంటే గిబ్స్ స్వేచ్ఛాశక్తి విలువ ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని ఎండర్గోనిక్ చర్యలు లేదా శక్తి పెరుగుదల చర్యలు అంటారు అనే విషయము మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దాన్ని ఆధారంగా చేసుకొని గిబ్స్ శక్తి యొక్క మార్పు అనేది డెల్టా జీ అనేది లెస్ దాన్ 0గా కనుక ఉన్నట్లయితే దానిని మనము శక్తిని తగ్గే విధంగా జరిగే చర్యగా మనం పేర్కొనవచ్చు. దానికి రివర్స్ లోపల మనం గుర్తుంచుకున్నట్లయితే ఇది సులభంగా గుర్తుంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయాన్ని గమనించండి డియర్ ఫ్రెండ్స్, గ్లూకోజ్ లాంటి కార్బోహైడ్రేట్స్ జీవ ఉత్ప్రేరకాలైనటువంటి ఎంజైముల ద్వారా ఆక్సీకరణ చర్యను జరిపి శక్తిని విడుదల చేస్తాయి. గమనించండి, గ్లూకోజ్ లాంటి కార్బోహైడ్రేట్స్ జీవ ఉత్ప్రేరకాలైనటువంటి అంటే ఉత్ప్రేరకంగా పనిచేస్తున్నటువంటి ఎంజైముల ద్వారా ఆక్సీకరణ చర్య జరిపిన తర్వాత కొంత శక్తిని విడుదల చేస్తున్నవి. తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి విషయము అది కిరణజన్య సంయోగక్రియ. కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి? కిరణజన్య సంయోగక్రియ దీన్నే ఫోటోసింథసిస్ అంటాము. ఇక్కడ కిరణజన్య సంయోగక్రియ ఈ విశ్వములో, ఈ మొక్కలలో కనుక జరగకపోతే ఈ విశ్వము లోపల ఈ జగత్తు, ఈ ప్రాణికోటి అనేది ఉండకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. కారణం ఏంటంటే చూడండి, మొక్కలు అనేవి కిరణజన్య సంయోగక్రియను జరుపుకొని తాము ఆహార పదార్థాలను తయారు చేసుకోవటమే కాకుండా అవి పరోక్షంగా మనకు కూడా జంతుజాలానికి కూడా ఇవి ఆహార పదార్థాలను ఇవ్వటం లోపల ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తున్నవి. అయితే ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే చూడండి, మీరు గమనించండి, ఏ క్రియలోనైతే వృక్షాలలోని ఆకుపచ్చని భాగాలు సూర్యరశ్మిని ఉపయోగించి పత్రహరితం యొక్క సమక్షము లోపల CO2 మరియు H2O యొక్క సహాయంతో గ్లూకోజ్ మరియు ఆక్సిజన్గా మార్చే చర్యనే కిరణజన్య సంయోగక్రియ అంటారు. ఒకసారి ఇలా ఊహించండి, మొక్క ఇక్కడ ఉన్నట్టుగా. మొక్క అనేది చూడండి భూమి నుండి నీటిను, వాతావరణంలో నుండి CO2ను గ్రహించుకొని పత్రహరితం సమక్షం లోపల గ్లూకోజ్ లాంటి పిండి పదార్థాలను, కార్బోహైడ్రేట్లను తయారు చేసే ప్రక్రియనే కిరణజన్య సంయోగక్రియ అంటారు, లేదా దీన్ని ఫోటోసింథసిస్ అంటారు. దీని ఫలితంగా ఆహార పదార్థాలను తనంతట తానే తయారు చేసుకుంటుంది కాబట్టి మొక్కలను స్వయం పోషకాల కిందకి తీసుకుంటాము. అదే జంతువులైతే ఇతర వాటి మీద ఆధారపడిపోతాయి కాబట్టి వీటిని పరపోషకాలుగా తీసుకుంటాము. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కిరణజన్య సంయోగక్రియ లోపల ఏర్పడుతున్నటువంటి పదార్థము పేరు గ్లూకోజ్ C6H12O6. కిరణజన్య సంయోగ చర్య లోపల లేదా క్రియ లోపల వెలువడుతున్న వాయువు పేరు ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియకు ఉపయోగపడుతున్నటువంటి పదార్థాల పేరు
కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి అణువులు. గతం లోపల అడిగినటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయండి. దేని సమక్షము లోపల ఈ కిరణజన్య సమయోక్రియ అనేది జరుగుతుంది అంటే కాంతి మరియు పత్రహరితము సమక్షము లోపల. చూడండి, కాంతి మరియు పత్రహరితము సమక్షం లోపల కిరణజన్య సమయోక్రియను జరుపుకొని ఇవి మామూలుగా గ్లూకోజ్ లాంటి పదార్థాలను ఏర్పాటు చేస్తాయి. 6 moles ఆఫ్ H2O ప్లస్ 6 moles ఆఫ్ H2O ప్లస్ 6 moles ఆఫ్ CO2, ఈ రెండు చూడండి, 6 moles ఆఫ్ CO2 6 moles ఆఫ్ H2O రెండు కనుక కలిసి దేని సమక్షంలో పత్రహరితము సమక్షం లోపల కనుక కలిసినట్లయితే గ్లూకోజ్, గమనించండి, C6H12O6 దాంతోపాటుగా 6 మోల్ ఆక్సిజన్ వాయువు వెలువడుతుంది అన్నటువంటి విషయము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ చూడండి గ్లూకోజ్ కనుక ఆక్సీకరణము చెందినట్లయితే, అంటే గ్లూకోజ్ అనే పదార్థానికి ఆక్సిజన్ కనుక కలిపినట్లయితే, ఆక్సిజన్ కలపడాన్ని ఆక్సీకరణ చర్య అంటాము. ఈ విధంగా ఆక్సిజన్ కలపడం ఆక్సీకరణ చర్య అన్నట్లయితే గ్లూకోజ్ ఆక్సీకరణం చెందినప్పుడు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి అణువులుగా మారుతూ, చూడండి, కార్బన్ డయాక్సైడ్ మరియు నీటి అణువులుగా మారుతూ కొంత శక్తిని వెలువరుస్తుందండి. ఆ వెలువరుస్తున్నటువంటి శక్తిని మనము మన దైనందినటువంటి జీవితం లోపల ఆ శక్తిని వివిధ రకాల క్రియలను చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంటాము. అయితే చూడండి, మనం ఇప్పుడే చదువుకున్నాము కార్బోహైడ్రేట్ల యొక్క సాధారణ ఫార్ములాని కనుక చూసినట్లయితే CxH2O టేకెన్ వైగా రాయొచ్చండి. CxH2O టేకెన్ వైను దీన్ని బట్టి మీకు దీంట్లో ఏ ఏ మూలకాలు ఉంటున్నవి అని అర్థమవుతుంది అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనే మూలకాలతో ఈ కార్బోహైడ్రేట్లు నిర్మితమై ఉంటున్నట్లుగా అర్థమవుతున్నది. ఇప్పుడే మనం చదువుకున్నాము కార్బోహైడ్రేట్స్ అనగా కార్బన్ ప్లస్ హైడ్రేట్ల చేత నిర్మితమై ఉన్నది అన్నటువంటి విషయం మనకు తెలిసిందే. తర్వాత ఆధునికంగా గనక గమనించినట్లయితే పాలీహైడ్రాక్సీ ఆల్డిహైడులు లేదా కీటోన్లను మనము కార్బోహైడ్రేట్స్గా భావించవచ్చు. మీరు గ్లూకోజ్ నిర్మాణాన్ని, మ్యానోస్ నిర్మాణాన్ని, ఫ్రక్టోస్ నిర్మాణాన్ని మీరు ఇంటర్మీడియట్ లోపల ఇవ్వబడినటువంటి వాటి ఓపెన్ చైన్ స్ట్రక్చర్స్ని కనుక చూసినట్లయితే, వాటి యొక్క సరళమాలిక నిర్మాణాన్ని కనుక చూసినట్లయితే మనం స్వతహాగా వెంటనే వాటి యొక్క డెఫినేషన్, ఎందుకంటే అనేక హైడ్రాక్సీ గ్రూపులను కలిగి ఉంటుంది, ఆల్డిహైడ్ ఫంక్షన్ గ్రూప్ లేదా కీటో ఫంక్షన్ గ్రూప్ను కలిగి ఉంటుందండి. గ్లూకోజ్ లోపల ఉండబడే ప్రధానమైనటువంటి ఫంక్షనల్ గ్రూప్ ఏంటంటే ఇక్కడ ఆల్డిహైడ్ అనే ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. కాబట్టి అది ఆల్డో ఎగ్జోస్ అంటారండి. ఆ విషయం మీకు తెలిసినటువంటిది. అయితే ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనించండి, వీటిలో ఎక్కువ భాగము తీయదనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని శాకరైడ్స్ అంటారండి. కార్బోహైడ్రేట్లలో చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద కార్బోహైడ్రేట్స్ అనేవి న్యాచురల్ ప్రొడక్ట్స్, అంటే సహజ సిద్ధంగా ఏర్పడుతున్నటువంటి పదార్థాలు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇవి సహజ సిద్ధంగా ఏర్పడినప్పటికీ కూడా ఇవి తీయదనాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని శాకరైడ్స్ అనే ఇంకొక పదంతో కూడా షాకారిన్ అనే పదాన్ని యూజ్ చేస్తుంటుంటాము. చూడండి, కల్తీ కళ్ళు లోపల తయారు చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు అది షాకారిన్, అంటే ఒక రకమైనటువంటి తీయదనం కలిగినటువంటి పదార్థాన్ని దాన్ని కనుక కలిపినట్లయితే ఎక్కువ మోతాదు లోపల ఉండబడినటువంటి కళ్ళును తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా లాటిన్ భాషలో ఇది చాలా ముఖ్యమైన బిట్ అండి. డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే లాటిన్ భాషలో షాకరైడ్స్ అంటే చక్కెర అనే అర్థము. రేపు అడగడానికి ఛాన్స్ ఉన్నది. చూడండి, లాటిన్ భాషలో షాకరైడ్స్ అనగా చక్కెర, ఉప్పు తదితర వేరే ఇతర పదములను ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి షాకరైడ్స్ అనే పదము లాటిన్ భాషకు సంబంధించింది. దానితో పాటుగా ఇది దాని యొక్క అర్థం ఏంటంటే చక్కెర అనే విషయాన్ని తెలియచేస్తుంది. మనము కార్బోహైడ్రేట్లను కనుక తీసుకొని చూసినట్లయితే వీటిలో ప్రధానంగా రెండు రకాలుగా, అంటే షుగర్స్ అండ్ నాన్ షుగర్స్గా తీసుకోవచ్చండి. షుగర్స్ తీయదనాన్ని కలిగినటువంటి కార్బోహైడ్రేట్లు, నాన్ షుగర్స్ లేదా పాలీశాకరైడ్స్ అంటాము, తీయదనము లేనటువంటి చక్కెరలు. తర్వాత మోనోశాకరైడ్లను తీసుకోండి. నెక్స్ట్ ఆలిగోశాకరైడ్లు. మీ అందరికీ తెలుసు మోనోశాకరైడ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఆలిగోశాకరైడ్ అంటే ఏంటి. మీకు రేపు ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ క్రింది వాణిలో గమనించండి డియర్ ఫ్రెండ్స్, ఈ క్రింది వాణిలో మోనోశాకరైడ్ ఏది, ఈ క్రింది వాణిలో మోనోశాకరైడ్ కానిది ఏది. చూడండి, పాజిటివ్లో నెగిటివ్ లోపల కూడా ఊహించండి. ఈ మధ్యకాలంలో ఒక 20-30% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు దేంట్లో ఇస్తున్నారు అంటే నెగిటివ్ వే లోపల కూడా ఇస్తున్నారు. అయితే మోనోశాకరైడ్స్ అంటే
ఏ కార్బోహైడ్రేట్లను అయితే జల విశ్లేషణము చెందిస్తే అంటే నీటి లోపల కరిగించినట్లయితే అవి విడిపోకుండా అదే విధంగా ఒకటే యూనిట్గా గనక ఉంటే వాటిని మోనోసాకరైడ్లు అంటారు. కానీ దానికి ఉదాహరణకు గ్లూకోజ్ C6H12O6, బాగా గుర్తుపెట్టుకోండి, గ్లూకోజ్ C6H12O6. ఫ్రక్టోజ్ దాని యొక్క ఫార్ములా కూడా అదేనండి, C6H12O6, కాకపోతే నిర్మాణంలో తేడా ఉంటుంది. మ్యానోస్ ఆల్మోస్ట్ గ్లూకోజ్ మాదిరిగానే ఉంటుంది, సెకండ్ కార్బన్ మీద మాత్రం OH గ్రూప్లో మాత్రం విన్యాసంలో మాత్రమే తేడా ఉంటుంది. అంటే గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మ్యానోస్ ఈ మూడు కూడా మోనోసాకరైడ్లకు మంచి ఉదాహరణలుగా తీసుకోవచ్చు. వీటిని గుర్తుపెట్టుకోవడం కూడా చాలా డెడ్ ఈజీ అండి. ఎలా అంటే ఫార్ములా C6H12O6 మూడింటికి కూడా ఒకే విధంగా ఉంది, కానీ నిర్మాణంలో మాత్రమే తేడా కనపడుతూ ఉంటుంటాయి. మీకు తెలుసు, ఇలాగా ఉండబడినటువంటి వాటిని ఐసోమర్స్ అని, ఆ దృగ్విషయాన్ని ఐసోమరిజం లేదా అనుసాదృశ్యం అనే విషయాన్ని కర్బన రసాయనిక శాస్త్రంలో స్పష్టంగా మనం చదవబోతున్నాము. దాంట్లో చాలా డీటెయిల్గా మనం చూడబోతున్నాం కాబట్టి వాటి గురించి మనము ఇప్పుడు చూడవలసినటువంటి అవసరం లేదు. అయితే మోనోసాకరైడ్స్ తెలిసిన తర్వాత రెండవ పదం ఏంటంటే ఆలిగోసాకరైడ్స్. ఆలిగోసాకరైడ్స్ అంటే ఏంటి? ఏదైనా కార్బోహైడ్రేట్ని కనుక నీటి లోపల కరిగించినట్లయితే లేదా జల విశ్లేషణ చెందించినట్లయితే 2 నుండి సుమారుగా 10 యూనిట్ల మోనోసాకరైడ్లను కనుక ఏర్పాటు చేసినట్లయితే అలాంటి వాటిని ఆలిగోసాకరైడ్లు అంటారండి. కార్బోహైడ్రేట్స్ అనే యూనిట్ లోపల షుగర్స్ అండ్ నాన్ షుగర్స్లో మళ్ళీ 2 భాగాలుగాను మోనోసాకరైడ్స్, ఆలిగోసాకరైడ్స్. కానీ మోనోసాకరైడ్స్ అంటే ఏ కార్బోహైడ్రేట్ అయితే జల విశ్లేషణ చెందించినట్లయితే అది తదుపరి విభజన చెందకుండా ఒకే యూనిట్గా కనుక ఉంటే వాటి మోనోసాకరైడ్లు అంటారని. వాటికి ఉదాహరణ మనము గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మ్యానోస్, వాటి ఫార్ములాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉన్నది. C6H12O6 గుర్తుపెట్టుకోండి, మీరు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. C6H12O6 ఈ మూడింటికి కూడా ఒకే రకమైనటువంటి ఫార్ములాను కలిగి ఉన్నటువంటివి. తర్వాత మీరు ఆలిగోసాకరైడ్లకు వెళ్ళినట్లయితే ఆలిగోసాకరైడ్లు అనే కార్బోహైడ్రేట్లను కనుక జల విశ్లేషణ చెందించినట్లయితే ఇది 2 నుంచి 10 వరకు మోనోసాకరైడ్ యూనిట్లను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలిగోసాకరైడ్లను నానా రకాలుగా అనేక రకాలుగా విభజన చెందించవచ్చు. డైసాకరైడ్లు, ట్రైసాకరైడ్లు, టెట్రాసాకరైడ్లు, పెంటాసాకరైడ్లు, హెక్సాసాకరైడ్లు, ఇలా అదేవిధంగా డెకాసాకరైడ్ వరకు వర్గీకరణ చేయవచ్చును. అయితే ఇందులో భాగంగా మొదటిది డైసాకరైడ్లను కనుక తీసుకొని చూసినట్లయితే డైసాకరైడ్ను మీరు నీటి లోపల కరిగించినట్లయితే 2 మోనోసాకరైడ్లు ఇస్తాయన్న విషయాన్ని మీకు ఆల్రెడీ తెలిసినటువంటిది. సుక్రోజ్ అనే దాన్ని కనుక తీసుకొని చూడండి. సుక్రోజ్ను కనుక జల విశ్లేషణ చెందించినట్లయితే ఒక గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే 2 యూనిట్లను ఏర్పాటు చేస్తున్న 2 మోనోమర్ యూనిట్లను ఇస్తుంది. కాబట్టి దీన్ని డైసాకరైడ్ అని. అదేవిధంగా ట్రైసాకరైడ్ను కనుక జల విశ్లేషణ చెందిస్తే 3 మోనోసాకరైడ్లు, టెట్రాసాకరైడ్ను జల విశ్లేషణ చెందిస్తే 4 మోనోసాకరైడ్లు, ఒకవేళ పెంటాసాకరైడ్ను కనుక జల విశ్లేషణ చెందిస్తే 5 మోనోసాకరైడ్లను ఇస్తున్నది. ఈ విధంగా 10 వరకు ఇచ్చినట్లయితే వాటిని ఆలిగోసాకరైడ్లు అంటాము. వాటికి ఉదాహరణకు మనము జనరల్గా డైసాకరైడ్లలో మాల్టోస్ కానివ్వండి, లేదా సుక్రోజ్ కానివ్వండి, లాక్టోస్ లాంటి వాటిని మనము డైసాకరైడ్లకు మంచి ఉదాహరణలుగా తీసుకోవచ్చు. సాధారణంగా ఇలా అడుగుతున్నాడండి, ఈ క్రింది వాళ్ళు డైసాకరైడ్ ఏది, ఈ క్రింది వాళ్ళు డైసాకరైడ్ కానటువంటిది ఏది? అలా ఇచ్చినప్పుడు సుక్రోజ్ గుర్తుంచుకోండి, దీన్నే పంచదార అంటాము, దీన్నే సుక్రోజ్, దీన్నే కేన్ షుగర్ అని కూడా అంటారండి. కేన్ షుగర్ అన్నా, పంచదార అన్నా, సుక్రోజ్ అన్న, దీని ఫార్ములా C12H12O11. ఇది నీటితో కలిసినప్పుడు 2 మోనోమర్ యూనిట్లను ఇస్తుంది అనే విషయం మనకు తెలిసింది. తర్వాత మీరు గమనించండి, నెక్స్ట్ డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తూనే ఉన్నారు కార్బోహైడ్రేట్ల యొక్క వర్గీకరణ గురించి. షుగర్స్ అండ్ నాన్ షుగర్స్, తర్వాత షుగర్స్లలో మళ్ళీ మోనోసాకరైడ్లు అని, ఆలిగోసాకరైడ్లో డై, ట్రై, టెట్రా, పెంటా, హెక్సా, హెప్టా, ఆక్టా, నోనా, డెకా అంతవరకు కూడా వీటిని ఆలిగోసాకరైడ్ల కింద తీసుకోవడం జరిగింది. అయితే మీరు స్క్రీన్ పైన మీరు అబ్జర్వ్ చేయండి, వీటిని మీరు పెన్ను పేపర్ని దగ్గర పెట్టుకొని మీరు గుర్తుంచుకోవడానికి కోసం ఏ విధంగా ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద చూసి మోనోసాకరైడ్స్ అంటే డెఫినేషన్ మళ్ళొకసారి గమనించండి. ఇవి జల విశ్లేషణము చెంది ఇంకా విభజన చెందనటువంటి మోనోసాకరైడ్స్ను విభజన చెందనటువంటి కార్బోహైడ్రేట్లను మోనోసాకరైడ్స్ అంటారు. ఇక్కడ గమనించండి ఈ పాయింట్ను.
ఇవి జల విశ్లేషణము చెందకుండా ఉంటాయండి. అంటే విభజన చెందకుండా ఉంటే వాటిని మోనోసాకరైడ్లు, వాటికి ఉదాహరణ గ్లూకోజ్, ఫ్రక్టోస్, మానోస్. మనం ఇంతసేపు మనం చూసినటువంటి ఫార్ములాలు C6H12O6, సేమ్ C6H12O6 ఫ్రక్టోస్ మానోస్లో కూడా అదే విధమైనటువంటి ఫార్ములాలను కలిగి ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. వీటిలో కార్బన్లు ప్రమేయ సమూహాలను బట్టి ఈ క్రింది విధంగా వర్గీకరించారండి. అయితే కార్బోహైడ్రేట్లలో మళ్ళీ అంటే మోనోసాకరైడ్లలో కార్బన్ల సంఖ్యను బట్టి ఎలా వర్గీకరించారో చూడండి. ఒకవేళ 3 కార్బన్లు కనుక కలిగి ఉంటే అలాంటి కార్బోహైడ్రేట్ను ట్రయోజ్ అని, దాంట్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఆల్డో ట్రయోజ్ అని, కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కీటో ట్రయోజ్ అని, అలాగనే 4 కార్బన్లు కనుక కార్బోహైడ్రేట్లో ఉంటే టెట్రోజ్ అని, అలాగనే ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉంటే దాంట్లో ఆల్డో టెట్రోస్, కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటే కీటో టెట్రోజ్ అని. అదేవిధంగా మీరు స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయండి. 5 కార్బన్లు కనుక ఉన్నట్లయితే పెంటోస్ అంటాము. పెంటోస్ అనే కార్బోహైడ్రేట్ అది కీటోస్ కావచ్చు, ఎక్సోస్ కావచ్చు. ఒకవేళ కీటోస్ కానీ లేదా ఆల్డోస్ కానీ కావచ్చు. అయితే ఇక్కడ ఒకటి గమనించండి, 5 కార్బన్లు కలిగి ఉన్నటువంటి దాంట్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఆల్డో పెంటోస్ అని, ఒకవేళ 5 కార్బన్లు కలిగి ఉండి కీటో ఫంక్షనల్ గ్రూప్ కనుక కలిగి ఉన్నట్లయితే కీటో పెంటోస్ గాను. అదేవిధంగా చూడండి, ఎగ్జోజ్ లోపల 6 కార్బన్లు ఉంటాయి. ఈ 6 కార్బన్లు ఉన్నటువంటి దాని లోపల ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే ఆల్డో ఎగ్జోస్ గాను, ఒకవేళ కీటో ఫంక్షనల్ గ్రూప్ కనుక ఉన్నట్లయితే కీటో ఎగ్జోస్. మీకు తెలుసు గ్లూకోజ్ యొక్క నిర్మాణాన్ని కనుక మీరు రాసి చూడండి. CHO, C సింగిల్ బాండ్, OH, H, థర్డ్ కార్బన్ మీద OH లెఫ్ట్ సైడ్ ఉంటున్నాయి, మిగిలిన OHలన్నీ కూడా రైట్ సైడ్లో ఉంటున్నాయి. కింది భాగంలో CH2OH ఉంటుంది. మీకు తెలిసినటువంటిదే గ్లూకోజ్ యొక్క ఓపెన్ చైన్ స్ట్రక్చర్. అయితే ఇందులో 6 కార్బన్లు ఉంటుంది కాబట్టి దీన్ని ఆల్డోస్ అంటాము. దీంట్లో 6 కార్బన్లు ఉంటుంది కాబట్టి ఎగ్జోస్ అంటాము. ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి ఆల్డో ఎగ్జోస్గా మనం చెప్పవచ్చును. అదే ఫ్రక్టోస్లో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి ప్రమేయ సమూహము కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది. 6 కార్బన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఎగ్జోస్ అని, కీటో ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి కీటో ఎగ్జోస్ అనొచ్చు. ఈ క్రింది వాళ్ళలో కీటో ఎగ్జోస్ ఏది? ఈ క్రింది వాళ్ళలో ఆల్డో ఎగ్జోస్ ఏది? ఆల్డో ఎగ్జోస్ అంటేనేమో గ్లూకోజ్, కీటో ఎగ్జోస్ అంటేనేమో మనం ఇక్కడ తీసుకోవాల్సినటువంటి ఎగ్జాంపుల్ ఫ్రక్టోస్ని తీసుకోవచ్చు. ఈ విధంగా మోనోసాకరైడ్ల యొక్క వర్గీకరణ జరగటం జరిగింది. తర్వాత వీటి గురించి తెలిసిన తర్వాత రెండవసారి గమనించండి, డైసాకరైడ్స్ ఏవైతే జల విశ్లేషణ చెంది 2 మోనోసాకరైడ్స్ మాత్రమే ఏర్పాటు చేసినట్లయితే వాటిని డైసాకరైడ్లు అంటారని. దానికి ఉదాహరణ చూడండి, సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్. జనరల్గా మీరు కార్బోహైడ్రేట్లను కనుక తీసుకొని చూసినట్లయితే వాటి యొక్క సఫిక్స్ని కనుక గమనించి చూసినట్లయితే ఓస్ అనే సఫిక్స్తో ఎండ్ అవుతూ ఉంటుంది. సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్, అమైలోస్ ఆ విధంగా ఉంటుంటాయండి. అయితే ఇక్కడ మనకు డైసాకరైడ్లకు ఉదాహరణకు మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి వాటి ప్రకారం చూసినట్లయితే సుక్రోస్, మాల్టోస్, లాక్టోస్ని తీసుకోవచ్చు. సుక్రోస్ను జల విశ్లేషణ చెందించినట్లయితే 2 మోనోసాకరైడ్స్ వస్తాయన్నటువంటి విషయాన్ని మనం చూసాము. అందులో గ్లూకోజ్ ఒకటి, రెండవది ఫ్రక్టోస్ అనేది రెండవది ఏర్పడుతుంది. మీరు స్క్రీన్ పైన గమనించండి, ఈ 3 రియాక్షన్స్ కూడా, ఈ 3 జల విశ్లేషణ చర్యలు కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీరు గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. సుక్రోజ్ను జల విశ్లేషణ చెందిస్తే ఒక గ్లూకోజ్ మరియు ఒక ఫ్రక్టోస్. గ్లూకోజ్ లోపల పైరనోజ్ రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ లోపల పైరనోజ్ రింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. అదే ఫ్రక్టోజ్ లోపలనైతే ఫ్యూరనోజ్ రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుందండి. ఇక మాల్టోజ్ని కనుక తీసుకున్నట్లయితే జల విశ్లేషణ చెందిస్తే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ C6H12O6 ప్లస్ C6H12O6 అంటే గ్లూకోజ్. ఇక 2 మోల్ల గ్లూకోజ్ యూనిట్లను మాల్టోజ్ జల విశ్లేషణ చెందించినప్పుడు ఏర్పడుతున్నవి. అదేవిధంగా పాల లోపల ఉండబడే చక్కెర లాక్టోస్, పాల చక్కెర అనేది ఏంటంటారంటే లాక్టోస్ అంటారండి. మీరు మామూలుగా అప్పుడే పిండినటువంటి పాలను కనుక తాగి చూసినట్లయితే దాని యొక్క తీయదనము చూసినట్లయితే కొంతవరకు మాత్రమే ఉంటుంటుంది. కాబట్టి దాన్ని ఇంకా తీయదనం పెంచుకోవడం కోసం సుక్రోజ్ 100 నెంబర్ ఉండబడినటువంటి సుక్రోజ్ని యాడ్ చేస్తారండి. అదే ఫ్రక్టోజ్ లాంటిది. ఫ్రక్టోజ్ అంటే తేనె లోపల ఉండబడే చక్కెర, మీ అందరికీ తెలుసు. 173 దాని నెంబర్, తీయదనం యొక్క నంబర్. సుక్రోజ్కి 100 తీసుకున్నట్లయితే అదే ఫ్రక్టోజ్కు 173 ఉంటుందండి. ఈ విధంగా
పాల లోపల ఉండబడినటువంటి లాక్టోస్కు తీయదనం నంబర్ అనేది చాలా తక్కువగా ఉండటం వల్ల తీయదనంలో అప్పుడే పిండిన పాలను మనము డైరెక్ట్గా వితౌట్ షుగర్తో కనుక తాగినట్లయితే స్వల్పమైనటువంటి తీపిని మాత్రమే కలిగి ఉంటుంది. పాల చక్కెర ఏంటిది అంటే లాక్టోస్. గుర్తుపెట్టుకోండి, లాక్టోస్ అనేది ఒక డైసాకరైడ్ అన్నటువంటి విషయాన్ని మరచిపోవద్దు. ఈ లాక్టోస్ను కనుక జల విశ్లేషణ చెందిస్తే మీరు బోర్డు మీద లేదా స్క్రీన్ మీద మీరు గమనించవచ్చు, గ్లూకోజ్ మరియు గెలాక్టోస్ రెండింటి యొక్క ఫార్ములాలు కూడా C6H12O6, C6H12O6 రెండింటి యొక్క ఫార్ములాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా వాటి యొక్క స్ట్రక్చర్ని కనుక రాసి చూసినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. వేరు వేరు భిన్నమైనటువంటి నిర్మాణంలో అంటే కాన్ఫిగరేషన్ లోపల అరేంజ్మెంట్ ఆఫ్ ద OH అండ్ H గ్రూప్లలో డిఫరెంట్ కలిగి ఉంటుంటుంది. కాబట్టి మనము లాక్టోజ్ను జల విశ్లేషణ చెందినప్పుడు గ్లూకోజ్, గెలాక్టోజ్ అంటే ఏది జల విశ్లేషణ చెందినప్పుడు ఏ మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తున్నాయన్న విషయాన్ని మనము గమనించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, అరుదుగా తక్కువ సంఖ్య లోపల తక్కువ మోతాదు లోపల కనబడుతున్నటువంటి ఒక కార్బోహైడ్రేట్, అది ట్రైసాకరైడ్. ఈ ట్రైసాకరైడ్ ఏదైతే జల విశ్లేషణ చెంది, ఇక్కడ జల విద్యుత్ కాదండి, జల విశ్లేషణము చెంది సుమారుగా మూడు మాత్రమే మోనోసాకరైడ్ను ఏర్పాటు చేసినట్లయితే వాటిని ట్రైసాకరైడ్స్ అంటారు. ట్రైసాకరైడ్కు ద బెస్ట్ ఎగ్జాంపుల్ రాఫినోస్. గుర్తుంచుకోండి, రాఫినోస్. ఇట్ ఈస్ ఆల్సో ఎండింగ్ విత్ ద సఫిక్స్ ఆఫ్ ద ఓజ్. రాఫినోజ్. చూడండి, గమనించండి, దీన్ని జల విశ్లేషణ చెందించడం వల్ల గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్, చూడండి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గెలాక్టోజ్ అనే 3 మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఈ ట్రైసాకరైడ్ అయినటువంటి రాఫినోస్ అనున్నది ఒక ఓలిగోసాకరైడ్లకు బెస్ట్ ఉదాహరణగా మనము తీసుకోవచ్చును. తర్వాత మీరు నెక్స్ట్ పాయింట్ అని మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మోనోసాకరైడ్లు అంటే ఏందో తెలిసింది. వాటి వర్గీకరణ కార్బన్ల సంఖ్యను బట్టి 3 ఉంటే ట్రయోజ్ అని, 4 ఉంటే కార్బన్లు టెట్రోజ్ అని, 5 కార్బన్ ఉంటే పెంటోస్, అలాగే 6 ఉంటే ఎగ్జోస్, హెప్టోస్, ఆక్టోస్, అలా అనేక రకాలుగా వర్గీకరించినప్పటికీ కూడా వీటిలో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు, ట్రైసాకరైడ్లకు సంబంధించినటువంటి రాఫినోస్ చాలా ముఖ్యమైనదండి. రాఫినోస్ జల విశ్లేషణ చెందినప్పుడు ఏ రకం మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తుంది? సుక్రోస్ను జల విశ్లేషణ చెందినప్పుడు ఏ రకం మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తుంది? గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ లాంటివి. అదే మాల్టోజ్ను జల విశ్లేషణ చెందించినట్లయితే గ్లూకోజ్ ప్లస్ గ్లూకోజ్ ఒకే రకమైనటువంటి 2 మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తున్నట్టుగా. అదేవిధంగా ప్రతి పదార్థము జల విశ్లేషణ చెందినప్పుడు ఎలాంటి మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తుంది అన్న విషయాన్ని మనము గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇక చివరికి మనకు ఈ కార్బోహైడ్రేట్లలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే పాలీసాకరైడ్స్. ఈ పాలీసాకరైడ్స్ విషయాన్ని గమనించండి. ఇవి జల విశ్లేషణ చెందినట్లయితే, జల విద్యుత్ కాదండి, ఇక్కడ జల విశ్లేషణము చెందినట్లయితే అనేక మోనోసాకరైడ్లను కనుక ఏర్పాటు చేసినట్లయితే వాటిని పాలీసాకరైడ్లు లేదా నాన్ షుగర్స్ అంటారు. ఇవి తీయగా ఉండవు కాబట్టి వీటిని నాన్ షుగర్స్ అంటారండి. తీయగా రుచి ఉండదండి. మీరు మామూలుగా దీనికి ఎగ్జాంపుల్ స్టార్చ్ లాంటివి తీసుకొని చూడండి. మీరు ఎగ్జాంపుల్ వీటి సాధారణమైన ఫార్ములాను చూడండి, C6H10O5 టేకెన్ అండి. ఇక్కడ ఒక చిన్న చిట్కాను పాటించండి. గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6 కదండి. C6H12O6 నుంచి ఒక వాటర్ మాలిక్యూల్ తీసేయండి. అప్పుడు ఏమొస్తుంది? C6H10O5 వస్తుంది. దాన్ని టేకెన్ N పెట్టండి. ఆటోమేటిక్గా పాలీసాకరైడ్ల యొక్క సాధారణ ఫార్ములా అనేది మనకి ఏర్పడుతుంది. ఇప్పుడు మీరు పాలీసాకరైడ్ అయినటువంటి C6H10O5 టేకెన్ N కనుక తీసుకొని చూసినట్లయితే దీన్ని జల విశ్లేషణ కనుక కావించినట్లయితే, జల విద్యుత్ అనే పదము కాదండి, జల విశ్లేషణ కనుక చేసినట్లయితే సుమారుగా 10 కానీ అంతకంటే ఎక్కువ సంఖ్య లోపల మోనోసాకరైడ్లను ఏర్పాటు చేసినట్లయితే అటువంటి వాటిని మనము పాలీసాకరైడ్లు అంటామండి. పాలీసాకరైడ్లకు సంబంధించినటువంటి ఉదాహరణలు చాలా ముఖ్యము. పాలీసాకరైడ్ల యొక్క లక్షణాలు కూడా చాలా ముఖ్యమండి. ఇవి అస్ఫటిక ఘన పదార్థములండి. ఇవి అస్ఫటిక రూపాన్ని కలిగినటువంటి పదార్థములేమో ఇక్కడ పాలీసాకరైడ్లు. ఇవి స్వల్ప లేదా అల్ప పరిమాణము లోపల మాత్రమే నీటి లోపల కరుగుతాయి. అదే షుగర్స్ని కనుక తీసుకొని చూడండి, చక్కెరని తీసుకొని నీటిలో వేయండి, చక్కగా ధారాళంగా కరిగిపోతుంది.
అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ మోనోశాకరైలు ఆలిగోశాకరైలు ఏమో నీటిలో ధారాళంగా కరిగితే అస్ఫాటిక పదార్థంలో అయినటువంటి ఈ పాలీశాకరైలు మాత్రము నీటి లోపల తక్కువ మోస్తాదు లోపల కరుగుతున్నవి. అయితే వీటికి ఉదాహరణలు గమనించండి. ఈ క్రింది వానిలో పాలీశాకరైడ్ ఏది? చూడండి, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజ్, స్టార్చ్. ఇలా ఇచ్చినట్లయితే స్టార్చ్ అనేది మనం ఉదాహరణగా తీసుకుంటామండి. దాని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు పాలీశాకరైడ్కు. అంటే ఇక్కడ వీటికి ఉదాహరణలు స్టార్చ్ ఒకటి, ద బెస్ట్ వన్. సెల్యులోస్, మొక్కల యొక్క కణకవచము. సెల్యులోస్, అమిసెల్యులోస్ లాంటి పదార్థములతో ఏర్పడుతున్నటువంటి విషయం మీకు తెలుసు. సెల్యులోజ్ అనేది కూడా ఒక పాలీశాకరైడ్. నెక్స్ట్ గ్లూకోజన్ చూడండి, అదేవిధంగా గమ్స్ లాంటి పదార్థములన్నీ కూడా పాలీశాకరైడ్కు మనం ఉదాహరణగా తీసుకుంటాము, గ్లూకోజన్. తర్వాత నెక్స్ట్ మోనో ఆలిగోశాకరైడ్లు స్ఫటిక పదార్థములు, ఇవి నీటి లోపల కరుగుతాయి అన్నటువంటి విషయం చూసాము. అదే పాలీశాకరైడ్స్ మాత్రము అస్ఫటిక ఘన పదార్థములు, ఇవి నీటి లోపల స్వల్పంగా లేదా తక్కువ పరిమాణంలో మాత్రమే కరుగుతాయి అన్నటువంటి విషయాన్ని మనము గమనించడం జరిగినది. తర్వాత చూడండి, ఇక్కడ మీరు కార్బోహైడ్రేట్లను 2 రకాలుగా వర్గీకరించవచ్చండి. క్షయకరణము చెందే చక్కెరలు, క్షయకరణము చెందనటువంటి చక్కెరలకు ఉదాహరణ చక్కెర, సుక్రోస్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఈ క్రింది వాళ్ళలో క్షయకరణము చెందనటువంటి చక్కెర లేదా కార్బోహైడ్రేట్ ఏది అంటే సుక్రోస్ అని చెప్పాలి, లేదా ఫార్ములా రూపంలో వస్తే C12H22O11. పెన్ను పేపర్ను దగ్గర పెట్టుకొని ఫార్ములాలను చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏమాత్రం ఓవర్ కాన్ఫిడెన్స్తో పోయినా కూడా డిఎస్సి లోపల, ఎగ్జామినేషన్ లోపల గత ప్రీవియస్ యొక్క రిజల్ట్స్ని గమనించినట్లయితే నాకు పూర్తిగా వచ్చు అన్నటువంటి సందర్భం ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది 1, 2, 3 మార్కులతోని వెనుకబడి చివరికి జాబ్ రాకుండా పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి క్లాస్ను, ఎక్స్పర్ట్స్ యొక్క క్లాస్ను స్పష్టంగా విన్న తర్వాత, పూర్తి గ్రిప్ ఏర్పడిన తర్వాత నెక్స్ట్ ఓన్గా అనలైజ్ చేసుకుంటూ మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ని కనుక చదువుకుంటూ పోయినట్లయితే డెఫినెట్గా వీఆర్ గోయింగ్ టు సక్సీడ్ ఇన్ దట్ ఎగ్జామినేషన్. కాబట్టి మీరు దాన్ని దృష్టిలోపల పెట్టుకోవాల్సినటువంటిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ క్షయకరణం చెందని చక్కెరలకు ఉదాహరణ సుక్రోజ్ తీసుకున్నాము. క్షయకరణం చెంది వాటికైతే ఆల్మోస్ట్ అన్ని రకాల మోనోచాకరైడ్లను తీసుకోవచ్చు. అయితే క్షయకరణం చెందే చక్కెరలు అంటే ఏవైతే టోలెన్స్ కారకము, మీకు తెలుసు అమ్మోనికల్ సిల్వర్ నైట్రేట్ను టోలెన్స్ కారకము అంటారు అన్నటువంటి విషయము. టోలెన్స్ కారకంతో లేదా ఫెయిలింగ్ కారకంతో క్షయకరణం చెందించుతాయో అటువంటి వాటిని ఏమంటారంటే క్షయకరణం చెందించే చక్కెరలు అంటారు. అదేవిధంగా మీరు రెండవది చూడండి, పై శాకరైడ్లలో 2 మోనోశాకరైడ్ యూనిట్స్ని కనుక తీసుకొని చూసినట్లయితే మీరు గమనించండి, పై శాకరైడ్లలో 2 మోనోశాకరైడ్ యూనిట్స్ని కనుక తీసుకొని చూసినట్లయితే గ్లైకోసైడిక్ బంధాల ద్వారా కలపబడి ఉంటాయండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి బిట్టు, ఇది గమనించండి. మీరు ఏవైనా శాకరైడ్ని తీసుకోండి, ఉదాహరణకు సుక్రోస్ని కనుక తీసుకొని చూసినట్లయితే సుక్రోస్ లోపల ఒకటి గ్లూకోజ్ యూనిట్ ఉంటుంది, ఒకటి ఫ్రక్టోస్ యూనిట్ ఉంటుంది. ఈ 2 యూనిట్లు కూడా గ్లైకోసైడిక్ అంటే ఆక్సిజన్ ద్వారా ఇవి బంధంతో కలపబడి ఉంటుంటాయండి. తర్వాత మీరు నెక్స్ట్ గమనించి చూడండి, ఒక మోనోశాకరైడ్లో గమనించండి, ఒక మోనోశాకరైడ్లో ఎమిఎసిటాల్ హైడ్రాక్సీ గ్రూపు, మరొక మోనోశాకరైడ్లో హైడ్రాక్సీ గ్రూప్తోని సంకరణము చెందినప్పుడు గ్లైకోసైడిక్ బంధము ఏర్పడుతుందండి. చూడండి డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారు అనుకుంటున్నాను. ఇక్కడ చక్కెర లేదా సుక్రోస్, దాన్ని పంచదార అంటారని, దీన్ని C12H22O11తో చూపిస్తారనేటువంటి విషయం మీకు తెలిసిందే. చక్కెర గురించి లేదా సుక్రోజ్ గురించి కొన్ని 2 లేదా 3 ముఖ్యమైనటువంటి పాయింట్లు డిఎస్సి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక చూసినట్లయితే చూడండి. ఫస్ట్, ఇది మొక్కల నుండి వస్తుందండి. చెరకు అంటే చక్కెరను తయారు చేయాలంటే
చెరకు అనే గడ్డి జాతి మొక్క నుంచి మనము చక్కెరను తయారు చేస్తుంటారు. లేదా బీట్రూట్ నుండి కూడా, బీట్రూట్ మీకు తెలిసే ఉన్నది, ఆ బీట్రూట్ నుండి కూడా చక్కెరను తయారు చేస్తారండి. అయితే దీని యొక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, C12H22O11. ఇది మామూలుగా డైసాకరైడ్ అనేటువంటి విషయం మీకు తెలుసు, ఎందుకంటే ఇది జల విశ్లేషణం చెందినట్లయితే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్లను ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇది డైసాకరైడ్. మీరు స్క్రీన్ పైన గమనించండి, మీరు గతంలో కూడా స్టార్టింగ్లో మీరు గమనించే ఉన్నారు. సుక్రోస్ని కనుక తీసుకొని దాన్ని జల విశ్లేషణ చెందినప్పుడు గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్లు వస్తే ఇందులో గ్లూకోజ్నేమో డెక్స్ట్రోజ్ అంటారండి. ఇది కొత్త పాయింట్, కొంచెం గమనించండి. ఈ క్రింది వాళ్ళలో డెక్స్ట్రోజ్ ఏది అంటే, ఏదైతే జనరల్గా కార్బోహైడ్రేట్లు అనేవి సాధారణంగా అసౌష్ఠవ కార్బన్లను కలిగి ఉంటాయండి. మీ అందరికీ తెలుసు, అసౌష్ఠవ కార్బన్ అంటే ఒక కార్బన్ చుట్టూ ఉండబడినటువంటి గ్రూపులు ABCD అంటే డిఫరెంట్ గ్రూప్స్ కనుక కలిగి ఉన్నట్లయితే, వేరు వేరు గ్రూపులతోనే ప్రతిక్షేపితమై ఉంటే దాన్ని అసౌష్ఠవ కార్బన్ అంటారు. అసౌష్ఠవ కార్బన్లను కలిగి ఉన్నటువంటి కర్బన సమ్మేళనాలు సాధారణంగా ఏం చేస్తాయి అంటే ఆప్టికల్ రొటేషన్, ధ్రువణ భ్రమణత అనే ధర్మాన్ని కలిగి ఉంటాయండి. కాబట్టి ఈ గ్లూకోజ్ అనే ద్రావణాన్ని కనుక మీరు పొలారిమీటర్లో ఉంచినట్లయితే దాని లోపల ఉండబడినటువంటి ప్లేన్ పోలరైజర్ లైట్, సమతల ధ్రువిత కాంతి అన్నది ఎడమ నుంచి కుడివైపునకు భ్రమణం చెందిస్తుందండి. ఏ పదార్థములైతే సమతల ధ్రువిత కాంతిని ఎడమ నుంచి కుడివైపుకు గనక భ్రమణం చెందించినట్లయితే వాటిని డెక్స్ట్రోజులు అంటారు. వాటిని డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్స్ అంటారు. లేదా గమనించండి, వాటిని డెక్స్ట్రోజ్ అనే పదంతో కూడా పిలుస్తుంటుంటాము. అంటే ఇక్కడ గ్లూకోజ్ అనేది డెక్స్ట్రోజ్ గాను, దాని యొక్క ఆప్టికల్ రొటేషన్ కనుక చూసినట్లయితే 52.5 డిగ్రీస్ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఫ్రక్టోజ్ను, దాని ఫార్ములా కూడా సేమ్ C6H12O6, గ్లూకోజ్ మాదిరిగా ఉన్నప్పటికీ కూడా ఇది లివలోజ్. చూడండి, లెవలోజ్ అనేది ఇది -92.4 డిగ్రీస్ని కలిగి ఉంటుందండి. అంటే టోటల్ మీద కనుక చూసినట్లయితే లివో రొటేటరీ మాత్రమే ఎక్కువగా మనకు కనపడుతున్నది. కాబట్టి చూడండి, ఇక్కడ మనకు అర్థమైనటువంటిది ఏంటంటే సుక్రోజ్ ఒక డైసాకరైడ్ అనేది, దీని ఫార్ములా C12H22O11గా ఉంటుందని, ఇది ఒక గడ్డి జాతి మొక్క నుండి తయారు చేస్తారని లేదా బీట్రూట్ తయారు చేస్తారని, సుక్రోజ్ను జల విశ్లేషణ చెందిస్తే గ్లూకోజ్ ఫ్రక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్లు యూనిట్స్ వస్తాయని, ఇందులో గ్లూకోజ్ అనేదేమో డెక్స్ట్రో రొటేటర్ని కలిగి ఉంటే ఫ్రక్టోజ్ మాత్రం లీవో రొటేటర్ని కలిగి ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఈ క్రింది వాళ్ళలో లీవో రొటేటర్ కలిగిన పదార్థం ఏది, లేదా ఈ క్రింది వాళ్ళలో డెక్స్ట్రో రొటేటర్ కలిగిన పదార్థం ఏది అని అడగటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని ఆధారంగా చేసుకొని మనము ఆ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఏ విధంగా వస్తారో మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు చూడండి, మొత్తం మీద కనుక చూసినట్లయితే ఇది ఎడమ వైపుకు భ్రమణం చెందుతూ ఉంటుందండి. ఇది డెక్స్ట్రో రొటేటర్ నుండి లీవో రొటేటర్కు మారుతుంది. దీన్నే విలోమ చక్కెర, చూడండి, దీన్నే విలోమ భ్రమణ క్రియ అంటారండి. విలోమ చక్కెర విలోమ భ్రమణ క్రియ అని అంటారండి. దీనికి స్పెషల్ నేమ్ అంటే డెక్స్ట్రో రొటేటర్ నుండి లీవో రొటేషన్కు మారుతున్నటువంటి దానిని ఏమంటారంటే ఒక స్పెషల్ వర్డ్ ఇచ్చారు. అదేంటంటే చక్కెర విలోమ భ్రమణ క్రియ అంటారండి. ఈ మిశ్రమానికి విలోమ చక్కెర అంటారు. ఆ మిశ్రమాన్ని ఏమంటారంటే విలోమ చక్కెర అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఇందులో ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండబడినటువంటి ఈ 4-5 బిట్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఏరియాలో ఇంకా కొంచెం జాగ్రత్తగా గమనించండి. అదేంటంటే ఆల్ఫా డి ప్లస్ గ్లూకోజ్ లోపల C1 కార్బన్ మరియు బీటా డి ఫ్రక్టోజ్, చూడండి, బీటా డి ఫ్రక్టోజ్ లోపల C2 కార్బన్లకు ఆల్ఫా డి మరియు ఇక్కడ రెండవ కార్బన్ అయినటువంటి ఫ్రక్టోజ్తోని గ్లైకసైడిక్ బంధం ద్వారా కలపబడి ఉంటాయని, అంటే ఒకటి గ్లూకోజ్ యూనిట్, రెండవది ఫ్రక్టోజ్ యూనిట్. గ్లూకోజ్లో C1 కార్బన్తోని, ఫ్రక్టోజ్లో C2 కార్బన్తోని గ్లైకసైడిక్ బాండ్ ద్వారా, ఆక్సిజన్ ద్వారా ఇవి 2 కూడా కలపబడి ఉంటాయి అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ కనుక క్వశ్చన్ వేసినట్లయితే సాధారణంగా తక్కువ సంఖ్య లోపల ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని స్పెషల్గా మీరు గుర్తుంచుకోండి. C1
C2ల మధ్యన లింకేజ్ ఏర్పడుతుందండి. ఒకటి గ్లూకోజ్కు, రెండోది ఫ్రక్టోజ్కు. ఈ గ్లూకోజ్కి ఏమో పైరనోస్ రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటే ఈ ఫ్రక్టోజ్కి ఏమో ఫ్యూరనోస్ రింగ్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత గమనించండి, గ్లూకోజ్ పైరనోజ్ రూపంలోను, అంటే పైరనోజ్ అనేది ఎగ్జామ్ మెంబర్డ్ రింగ్ అండి, 6 పరమాణువులతో కూడుకొని ఉంటుంది. ఫ్రక్టోజ్ అనేది ఫ్యూరనోజ్ రూపం లోపల ఉంటుంది, ఇది పెంటా మెంబర్డ్ రింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం సుక్రోజ్ సంబంధించినటువంటి ఒక 5 నుంచి 7 ముఖ్యమైనటువంటి పాయింట్స్ టీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడడం జరిగిందండి. వాటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అదేవిధంగా మాల్టోస్ని కనుక చూసినట్లయితే మాల్టోస్ కూడా ఒక డైషాకరైడ్ అనేటువంటి విషయం మనం ప్రీవియస్లోనే గమనించడం జరిగింది. అందులో ఇది ఒక డైషాకరైడ్, గమనించండి, ఇది ఒక డైషాకరైడ్. అప్పుడే మొలకెత్తినటువంటి బార్లీ గింజలలో ఉండే డయాస్టేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో పిండి పదార్థాన్ని కనుక మనం విశ్లేషణ చెందించినట్లయితే మాల్టోస్ అనే పదార్థం వస్తుందండి. మాల్టోస్ అనేది ఇది ఒక డైషాకరైడ్ అని చూడండి, గమనించండి, ఇది ఒక డైషాకరైడ్. ఇది అప్పుడే మొలకెత్తినటువంటి బార్లీ గింజలలో అంటే మాల్ట్లో ఉండే డయాస్టేజ్ అనే ఎంజైమ్ సమక్షం లోపల పిండి పదార్థాన్ని జల విశ్లేషణ కనుక కావించినట్లయితే మాల్టోస్ అనే పదార్థం ఏర్పడుతున్నది. మీరు పైన ఉండబడినటువంటి ఈక్వేషన్ కనుక చూసినట్లయితే మీకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత మాల్టోస్ ఒక క్షయకరణ చక్కెర అండి. చూడండి, రెడ్యూసింగ్ షుగర్. ఇది మాల్టోస్ అనేది ఒక క్షయకరణ చక్కెర. దీన్ని జల విశ్లేషణం కనుక కావిస్తే గ్లూకోజ్, దీన్ని జల విశ్లేషణం చెందించినట్లయితే 2 గ్లూకోజ్ యూనిట్లు ఏర్పడుతూ ఉంటుంటాయి. మాల్టోజ్ని కనుక జల విశ్లేషణం కనుక కావించినట్లయితే 2 గ్లూకోజ్ యూనిట్లు ఏర్పడుతుంటాయి అన్న విషయం మనకు తెలిసిందే. తర్వాత చూడండి, మాల్టోజ్ లోపల 2 గ్లూకోజ్ యూనిట్స్ మొదటి దాని యొక్క C1కు, రెండవ గ్లూకోజ్లోని C4 మధ్యన గ్లైకసైడిక్ బంధాలతో కలపబడి ఉంటాయండి. మాల్టోజ్ లోపల చూడండి, మాల్టోజ్లో గ్లూకోజ్ యూనిట్స్ మొదటి దాని యొక్క C1కు, రెండవ గ్లూకోజ్ లోపల ఉండబడే C4కు మధ్యన ఒక గ్లైకసైడిక్ బంధము అనేది ఏర్పడుతుంది. అంటే డాష్ ఆ బాండింగ్ ద్వారా ఈ 2 గ్లూకోజ్ యూనిట్స్ కలపబడి ఉంటాయి గ్లైకసైడిక్ బంధం ద్వారా అనే విషయము మనకు అర్థమవుతుంది. మాల్టోజ్లో 2 గ్లూకోజ్ యూనిట్స్ దాని యొక్క C1 కార్బన్కు, రెండవ దాని లోపల ఉండబడినటువంటి C4 కార్బన్కు మధ్యన గ్లైకసైడిక్ బంధాలతో ఏర్పడిన తర్వాత 2 కూడా, అంటే మాల్టోజ్ లోపల 2 గ్లూకోజ్ యూనిట్లు ఉంటున్నాయి కాబట్టి 2 కూడా పైరనోస్ రూపంలో ఉన్నాయండి. పైరనోస్ అనేది గ్లూకోజ్ యొక్క వలయ రూపము, అది ఎగ్జామ్ మెంబర్డ్ రూపాన్ని కలిగి ఉంటున్నటువంటి విషయము మీకు తెలిసినటువంటిదే. తర్వాత లాక్టోస్. ఇక లాక్టోస్ విషయానికి వచ్చినట్లయితే లాక్టోస్ కూడా ఒక డైషాకరైడ్. దీని ఫార్ములా కూడా C12H2O11గా ఉంటుంది. ఇది ఒక డైషాకరైడ్నకు మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇది పాల లోపల ఉండబడుతున్నటువంటి ఒక చక్కెర. కావున పాల చక్కెరని దేని అంటారు అంటే లాక్టోస్ను పాల చక్కెర అంటారు. దీని యొక్క తీయదనపు నంబర్ 16 అంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క టేస్ట్ స్వచ్ఛమైనటువంటి అప్పుడే పిండినటువంటి పాలను కనుక తాగినట్లయితే కొంతవరకు తీయదనాన్ని కలిగి ఉంటున్నటువంటి విషయము మీకు తెలిసిందే. కావున దీన్ని ఏమని పిలుస్తుంటాం అంటే పాల చక్కెర అంటారు అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. తర్వాత ఇంకొక అంశాన్ని గమనించండి, మీరు దీన్ని కనుక జల విశ్లేషణ చెందించినట్టయితే గ్లూకోజ్ మరియు గెలక్టోజ్, చూడండి, గెలక్టోజ్ గ్లూకోజ్ అనే 2 మోనోసాకరైడ్స్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఈ విధంగా చూడండి, ఏ డైషాకరైడ్ను జల విశ్లేషణ చెందినప్పుడు ఏ మోనోసాకరైడ్లు ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత పాలీసాకరైడ్స్ను చూడండి, పాలీసాకరైడ్స్ని కనుక తీసుకొని చూసినట్లయితే ఇవి అనేక మోనోసాకరైడ్ ఇలా అనేక మోనోసాకరైడ్లు గ్లైకసైడిక్ బంధాల ద్వారా మనకు పాలీసాకరైడ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ గ్లైకసైడిక్ బంధాల ద్వారా ఇవి పెద్ద పాలీసాకరైడ్గా ఏర్పడినప్పటికీ, ఎందుకంటే పాలీసాకరైడ్ అనేది పాలిమర్, దీని కారణం ఏంటంటే దీని యొక్క అనుభారం చాలా
ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి విషయం మీకు తెలుసు. దీనికి ఉదాహరణలు స్టార్చ్, సెల్యులోజ్, నెక్స్ట్ గ్లైకోస్ మొదలైనటువంటి వాటిని పాలీసాకరైన్లను ఉదాహరణగా తీసుకోవచ్చును. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించండి. స్టార్చ్ లేదా పిండి పదార్థాలు అనే దాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇవి కూరగాయల లోపల చాలా ఎక్కువ మోతాదు లోపల ఉంటున్నవి. కూరగాయల్లో ఎక్కువ మోతాదు లోపల ఉండబడినటువంటి కార్బోహైడ్రేట్ ఏది అన్నట్లయితే దానికి స్టార్చ్ లేదా పిండి పదార్థాన్ని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్లలో కార్బోహైడ్రేట్ అంటే ఏంది? C+H+O. కార్బోహైడ్రేట్ యొక్క రెండవ నిర్వచనం కార్బో ప్లస్ హైడ్రేట్, కార్బన్ మరియు నీటి అణువుల చేత ఏర్పడుతున్నటువంటిది అని, లేదా పాలిహైడ్రాక్సీ కార్బనైల్ సమ్మేళనాలను ధ్రువణ భ్రమణత కలిగిన అనే పదాన్ని కూడా యాడ్ చేయొచ్చు అండి. దీనికి ధ్రువణ భ్రమణత కలిగినటువంటి పాలిహైడ్రాక్సీ కార్బనైల్ సమ్మేళనాలు. కార్బనైల్ సమ్మేళనాలు అంటే ఆల్డిహైడ్లు కావచ్చు, కీటోన్లు కావచ్చు. అలాంటి సమ్మేళనాలను ఆధునికంగా మనము కార్బోహైడ్రేట్లు అంటామని, కార్బోహైడ్రేట్లకు ఉదాహరణలు చాలా చూడడం జరిగినది. ఈ కార్బోహైడ్రేట్ల యొక్క వర్గీకరణ గురించి కూడా మనం స్పష్టంగా గమనించాము. మొదటగా వర్గీకరణ షుగర్స్, నాన్ షుగర్స్. అట్లా షుగర్స్లో మోనోసాకరైళ్ళు, ఆలిగోసాకరైళ్ళు అని. మోనోసాకరైళ్లకు గ్లూకోజ్, మానోస్, ఫ్రక్టోస్ లాంటివి మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అదే డైసాకరైళ్లకు అంటే వీటి ఉదాహరణలు, వాటి ఫార్ములాలు, వాటి గ్లైకసైడిక్ బంధం ద్వారా ఏ విధంగా డైసాకరైలు ఏ కార్బన్తోని ఒక మోనోసాకరైన్ ఇంకో మోనోసాకరైన్లోని ఏ కార్బన్తో లింకేజ్ని ఏర్పాటు చేసుకుంటున్నటువంటి అంశాల గురించి మనము బాగా చూడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మీరు ఈ విధంగా ఈ కార్బోహైడ్రేట్లు అనే యూనిట్ మీద పూర్తిగా గ్రిప్ ఏర్పడిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మీరు స్పెషల్గా గమనించండి. గ్లూకోజ్ యొక్క ఓపెన్ చైన్ స్ట్రక్చర్ని కనుక గమనించి చూసినట్లయితే ఒక్కోసారి ఈ విధంగా కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. గ్లూకోజ్ లోపల ఉండబడినటువంటి నెంబర్ ఆఫ్ OH గ్రూప్స్ ప్రజెంట్ ఇన్ ద గ్లూకోజ్, ఆ విధంగా అడుగుతున్నాడు. ద ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద గ్లూకోజ్, ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ అనేది తెలుస్తుంది. ద మెయిన్ ఫంక్షనల్ గ్రూప్ ప్రజెంట్ ఇన్ ద ఫ్రక్టోస్ అంటే కీటో ఫంక్షనల్ గ్రూప్. ఆ విధంగా మనము వివిధ రకాలైనటువంటి ప్రశ్నలను అంటే గ్లూకోజ్ పరంగా అడగడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మీరు గుర్తుంచుకోండి. ఓపెన్ చైన్ స్ట్రక్చర్ యొక్క ఎవిడెన్సెస్ గురించి మీరు చూసినట్లయితే గ్లూకోజ్ను కనుక మీరు ఫస్ట్ ఎసిటైలేషన్ చేసినట్లయితే 5 మోల్ల ఎసిటిక్ అన్హైడ్రేట్తో చర్యలలో పాల్గొంటుంది. కాబట్టి దాంట్లో 5 OH గ్రూపులు ఉంటున్నావని. అదే గ్లూకోజ్ లోపల ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది కాబట్టి హైడ్రాక్సిల్ అమైన్తోని చర్య నుండి ఆక్సైమ్స్ను ఏర్పాటు చేస్తున్నది. కాబట్టి దీంట్లో ఆల్డిహైడ్ ఫంక్షనల్ గ్రూప్ ఉన్నదని. గ్లూకోజ్ను బ్రోమిన్ వాటర్తో ఆక్సీకరణం చెందించినట్లయితే గ్లూకోనిక్ యాసిడ్ అనే ఫార్ములా ఏర్పడుతుంది. అదే గ్లూకోజ్ను కనుక కాన్సన్ట్రేటెడ్ HNO3తో ఆక్సీకరణం చెందించినట్లయితే శాకారిక ఆమ్లం ఏర్పడుతున్నట్టుగాను. ఈ విధంగా ఇవన్నీ అనేక రకమైనటువంటి చర్యల ద్వారా, టోలెన్స్ కారకంతో చర్యల ద్వారా, ఫెయిలింగ్ కారకంతో చర్యల ద్వారా, ఎసిటైలేషన్ చర్యల ద్వారా, అనేక రకాల చర్యల ద్వారా గ్లూకోజ్ లోపల ఓపెన్ చైన్ స్ట్రక్చర్ లేదా వివృత మాలిక నిర్మాణాన్ని కలిగి ఉంటున్నట్టుగా తెలియచేయటం జరిగింది. అదేవిధంగా గ్లూకోజ్ ఆ తర్వాత ఈ గ్లూకోజ్ లోపల కొన్ని రకాల మిథైలేషన్ చర్యను, తర్వాత ఇంకా కొన్ని రకాల మ్యూటారొటేషన్ అనేటువంటి వింతైనటువంటి ధర్మాన్ని చూపడం ద్వారా వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలను ఎవిడెన్సెస్ని బేస్ చేసుకొని మళ్ళీ దాని గురించి చదివిన తర్వాత, అధ్యయనం చేసిన తర్వాత గ్లూకోజ్లో ఓపెన్ చైన్ స్ట్రక్చరే కాకుండా రింగ్ స్ట్రక్చర్ కూడా ఉంటున్నట్టుగా తెలియచేయటం జరిగినది. ఆ రింగ్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ కూడా మనము గతం లోపల చూడడం జరిగినది. కాబట్టి దీని లోపల మీకు DSC ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే మోనోసాకరైలకు ఉదాహరణలు, ఆలిగోసాకరైలకు ఉదాహరణలు, అలాగనే డైసాకరైలకు, ట్రైసాకరైనకు అంటే ట్రైసాకరైనకు ఒకటే ఎగ్జాంపుల్ మీకు రాఫినోజ్ అనేది వచ్చింది. కాబట్టి రాఫినోజ్ జల విశ్లేషణ చెందినప్పుడు ఏ మోనోసాకరైలు వస్తాయి అనే విషయాల గురించి ఒక్కసారి మనం కనుక చూసుకున్నట్లయితే సులువుగా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుందండి. సో బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ.